కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి చేపట్టాలని కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు. ప్రజలను గందరగోళానికి గురిచేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ వాదనను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పోరాటం ఎక్కడా అని ప్రశ్నించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం ఒక్కరోజు కూడా పోరాడలేదని గుర్తు చేశారు. 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కు పాలమూరు గుర్తొచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందో అది చట్ట వ్యతిరేకము, అంతర్రాష్ట్ర సమస్య. అది కేంద్రం నుంచి జలసంఘం నుంచి నీటి కేటాయింపులు లేకుండా, అనుమతులు లేకుండా చేపట్టే ప్రాజెక్టు కాదని మనం ఆందోళన చేసినాం, ఆపినాం. అప్పుడు చర్చ జరిగింది. ఆ టైంలో కేసీఆర్ గారు ఒక నీటి బాంబు వేసినారు. సరే, మీకు అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము తోడిపోసుకుంటామని తొడి మాటలు మాట్లాడుతున్నారు కదా. దానికంటే పైనే దూరాలకు కింద శ్రీశైలానికి పైన నడుమ మేము ఒక మళ్ళా రిజర్వాయర్ కడతాం, 35-40 టీఎంసీల నీళ్లను వాడుకుంటాం, మా హక్కు మాకుంటది కదా అని చెప్పి జీవో విడుదల చేసినారు. జీవో 24 జూన్ 2021. ఇందులో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఎంత ముందు చూపుంటే ఈ ఆలోచన వస్తుంది. రేపటికి ఏనాటికైనా నీళ్ల విషయంలో తొండి జరిగితే మనం ముందస్తు జాగ్రత్తగా ఉండాలనడం కోసం ఆయన జాగ్రత్త అయింది. సుంకేసులు కడితే యువతల పక్క కెనాల్ కూడా గతిలేదు, మొత్తం నీళ్లు అవతలికే పోతాయి. అందుకే సుంకేసుల కాడ తుమ్మిళ్ళ కాక సుంకేసుల దగ్గర రాజు